హాయ్ అండి. ఈరోజు కరాచీ హల్వా చేస్తున్నానండి. మొక్కజొన్న పిండి అండి, ఇది కార్న్ పౌడరు 1 కప్పు, ఈ కప్పుతో 1/2 కప్పు పంచదార అండి. ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి, కలుపుకుంటున్నాను. బాగా కలుపుకుందామండి, ఉంటలు లేకుండా. చూడండి, ఉంటలు లేకుండా కలుపుకున్నాను ఈ విధంగా. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. కొద్దిగా నెయ్యి వేసాను. ఇందులోకి జీడిపప్పు వేసి వేయించుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా వేయించుకున్నాను జీడిపప్పు. స్టవ్ కట్ చేసినానండి, తీసేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో పంచదార వేసుకుంటున్నానండి. ముప్పావు కప్పు చక్కెరకి 1 కప్పు వేస్తున్నానండి. ఒకటిన్నర కప్పు అండి వాటరు. ఎంత బాగా కరిగిస్తామండి చక్కెర. చూడండి, ఒక 5 నిమిషాలు పొంగు వచ్చినాక, చక్కెర అంతా కరిగినాక ఒక 5 నిమిషాలు ఈ మాదిరిగా ఉడకనిచ్చినానండి. ఇందులోకి ఫుడ్ కలరు వాటర్లో వేసి కలుపుకొని వేసుకుంటున్నానండి, గ్రీన్ కలరు. ఇప్పుడు కార్న్ పౌడరు బాగా కలుపుకొని గడ్డలుగా మళ్ళా కిందన పేరింటుందండి, వేసేసుకున్నాం. ఇప్పుడే అండి కలుపుకుంటూ ఉండాలా, ఉంటలు కడుతుంది లేకపోతే. చూడండి, సన్న మంటలోనే ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగు అంటుతుంది. ఈ మాదిరిగా తిప్పుతూనే ఉండాలా, పిండి అయిందని అడుగుంటుందండి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. ఇది కాంచుకునే నెయ్యి అండి, బాగా ఎర్రగా. చూడండి, ఈ విధంగా తయారైపోయిందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ కట్ చేసేస్తాము. ప్లేట్లోకి నెయ్యి అంటించుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి వేసేయాలంతా. త్వరగా వేసేయాలండి, ఇది గట్టిపడిపోతుంది చల్లారితే.
అంతా ఇలాగే వేసుకోవాలా. ఇలా చేసుకోవాలండి అంతా ప్లేట్లకి. చూడండి, కొద్దిగా చెయ్యికి నెయ్యి అంటించుకొని ఇలా అనేసేయండి. నీట్గా సదరంగా వచ్చేస్తుంది. ఇవి ఇలా ముక్కలు కోసుకోవాలండి. చాకు నెయ్యి అంటించినానండి. కొద్దిగా వేడి ముందరే కొద్దిగా కట్ చేస్తాము, చల్లారుతుంది మళ్ళా అంతా. ఇలా అన్ని ముక్కలు అలాగే చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసేయాలి. చల్లారనిద్దామండి. రెడీ అయిపోయిందండి కరాచీ హల్వా. ఇదే విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి.